పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు రాబో మానవ రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పవిత్ర నామమున వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష సందేశము మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈ సువార్తలోని ప్రధాన వాక్యము, మానవులందరిలో బాప్తిస్మ యోహాను గారి కంటే అధికుడగు వాడు ఎవడనూ పుట్టలేదు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. ఈనాటి సువిశేష సందేశం యొక్క ప్రధాన అంశము అధికుడు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి మనం ఈ ప్రధాన వచనంలో మన ప్రభువు బాప్తిస్మ యోహాను గారిని ఎంతో గొప్పగా పొగట్టం మనం చూస్తాం. ఎంతగా అంటే మానవులందరికంటే అధికునిగా ఎంచుతున్నారు మన ప్రభువు బాప్తిస్మ యోహాను గారిని. ఎందుకు క్రీస్తు ప్రభువు బాప్తిస్మ యోహాను గారిని అంత గొప్పగా పొగుడుతున్నారు? అందుకు కారణాలేవి? క్రీస్తు ప్రభువును బాప్తిస్మ యోహాను గారు అంతగా ఏం చేసి మెప్పించారు అన్న విషయాలను ఈ సువార్తలో ధ్యానపూర్వకంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ చేసి తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఎందుకు ప్రభువు బాప్తిస్మ యోహాను గారిని అధికుడుగా ఎంచారు? అందుకు మొదటి కారణం ఏమిటంటే, అధికుడు అను మాటకు పెద్దవాడు లేక ప్రథముడు లేక గొప్పవాడు అను పర్యాయ పదాలు మాటకి అర్థాలు. అంటే ఈ లోక మానవ వరుస ప్రకారం చూస్తే బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు కన్నా పెద్దవాడు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, అధికుడు అను మాటకు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఉత్తమ లక్షణాలు కలవాడు అని అర్థం. బాప్తిస్మ యోహాను గారిలో ఉన్న అత్యుత్తమ లక్షణం అధికుడు అను మాటకు సరిదూగు లక్షణాలు కలిగిన వ్యక్తి ఈ బాప్తిస్మ యోహాను గారు. ఏంటా ఉత్తమ లక్షణం బాప్తిస్మ యోహాను గారు కలిగి ఉన్నారు అంటే, తను తాను మిక్కిలిగా తగ్గించుకున్నాడు. నేను ఆయన పాదరక్షణ మోయటకునైనా యోగ్యుడని కాను అన్న వచనమును మనం ఈ యొక్క దీనత్వాన్ని, తగ్గింపు తత్వాన్ని చూస్తాం. వచనాన్ని మనం మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. రెండవ కారణం, దేవుడైన క్రీస్తును, మానవ రూపుడైన క్రీస్తును ప్రవక్తలందరూ చూసుటకు తాపత్రయపడ్డారు. ఆయన గురించి ప్రవశించారు, కానీ వారెవ్వరూ చూడలేకపోయారు. ఆ భాగ్యం బాప్తిస్మ యోహాను గారు పొందారు. మూడవ కారణం, ఆయనను తండ్రి దేవుడు ఈ లోకానికి తన కుమారుని పరిచయం చేయుటకు పంపించారు. నాలుగవ కారణం, యోహాను గారు లోకరక్షకుని లేక దైవ పరిచయాన్ని తన తల్లి ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నప్పుడే పొందాడు. పరిచయం చేసుకున్నాడు బాలయేసయ్యతోటి, గర్భస్థ శిశువుతోటి. ఐదవ కారణం, యోహాను గారు మరి తల్లి ద్వారా మరి తల్లి గర్భంలో ఉన్న దైవ కుమారుని చేత సేవ చేయించుకున్నాడు. మరి తల్లి ఎలిజబెత్తమ్మకు సేవ చేటుకు వెళ్ళిన సమయంలో. ఆరవ కారణం, సహజంగా చిన్నపిల్లలు జన్మించిన పిమ్మట బాల్య వయసులో స్నేహితులు అవుతారు. కానీ బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారి వారి తల్లుల గర్భంలో ఉన్నప్పుడే స్నేహితులు అయ్యారు. శిశు స్నేహితులు అని మనం అనుకోవచ్చు. అని మనం లోక గారి సువార్త 1వ అధ్యాయము 41వ వచనము మరియు 56 వచనాలు మరీ తల్లి ఎలిజబెత్తమ్మ గారి ఇంట్లో 3 మాసంలో ఉన్న విషయాన్ని తెలియజేస్తాయి. ఇంత గొప్పదానిత బాప్తిస్మ యోహాను గారు అంతగా ఏ ప్రవక్త పొందలేదు, ఒక్క యోహాను గారు తప్ప. కాబట్టి యోహాను గారు ఈ విషయంలో ధన్యత పొందటంలో అధికుడే. తదుపరి బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తును మెప్పించిన విధానం మనం చూద్దాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువు బాప్తిస్మం పొందుటకు వచ్చినప్పుడు ఈ సంఘటన మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అన్నారు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని ఈ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువుతోటి బాప్తిస్మ యోహాను గారు అన్నారు. ఈ విధంగా యోహాను గారు దేవుని ముందు ఒక భక్తుడుగాను, యజమాని వద్ద ఒక సేవకుడుగాను ఎలా ఉండాలో అలా ఉన్నారు. తన భక్తిని, సేవ తత్పరతను చాటుకున్నారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువుని గురించి, క్రీస్తు ప్రభువు తన వద్దకు రాకముందే తన వద్దకు బాప్తిస్మం తీసుకుంటకు వచ్చిన వారికి క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించి తన విధిని నిజాయితీగా నిర్వర్తించారు. ఈ విధంగా ప్రభువునే మెప్పించడం ద్వారా ఆయన యొక్క మన్ననం పొందారు. ఈ విషయాన్ని మత్తయి గారి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం. అంతేకాదు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను క్రీస్తు ప్రభువు ఉన్న రోజుల్లో స్వస్థ పొందిన వారు సాక్ష్యం ఇచ్చారు. అపోస్తలు
తను వెళ్ళలేని గ్రామాలకు 72 మందిని ఇద్దరిద్దరు చొప్పున రక్షణ సువార్తను ప్రకటించుటకు పంపారు. వారు ప్రకటించి వచ్చిన తర్వాత ప్రభువు సంతోషించారు అని మనం లోకగారి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం 24వ వచనంలో మనం చదువుతాం. కానీ బాప్తిస్త యోహాను గారు వీరందరికంటే ముందే క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను ప్రకటించారు. వీరికంటే ఎక్కువే ప్రకటించారు క్రీస్తు ప్రభుని గురించి. ఇప్పుడు ఎలా ప్రకటించారో చూద్దాం. ప్రప్రథమముగా క్రీస్తు ప్రభువును మోక్ష ప్రదాతగా ప్రకటిస్తూ అందుకు తగిన విధముగా హృదయ పరివర్తనం చెందమని తన వద్దకు బాప్తిస్మం కొరకు వచ్చిన వారికి ప్రకటించారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. అంతేకాకుండా హృదయ పరివర్తన చెంది పాపుల పాపాలను తన రక్తంచే కడిగివేయ గొర్రెపిల్ల ఇతనే అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి మానవ పాపాల రక్షణ గొర్రెపిల్లగా ప్రకటించారు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతాం ఈ విషయాన్ని. అదేవిధంగా పాపాల ద్వారా శాపాల నుండి విముక్తి పొందుటకు వచ్చిన వారిని గద్దించి వారిని హెచ్చరించారు. వారిని సర్పసంతానంగా పోలుస్తూ వారిని పరుషపదాలతో గద్దించారు కూడా. మత్తయి గారి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయం చదువుతాం. అంతేకాకుండా నా తరువాత రాబోయేవారు నాకన్నా శక్తివంతుడు, నేను నీటితో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పవిత్రాత్మతో ఇస్తారు అని క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని, ఆయన శక్తిని గురించి ప్రకటించినటువంటి ఒకే ఒక్క అధ్యయనాత్ముడు ఈ మన బాప్తిస్త యోహాను గారు. ఈ విషయాన్ని మనం మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలోను, మార్కు గారి సువార్త 1వ అధ్యాయము 7-8 వచనాల్లోను, యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనంలో మనం చదువుతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతకన్నా గొప్ప తగ్గింపు తత్వంతో ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గింపబడవలను అని ఒక సేవకుడు తన యజమాని ముందు ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకొని తన నిష్క్రమణను సూచనగా ఈ విషయాన్ని తెలిపారు. యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో ఈ విషయాన్ని చదువుతాం. ఇన్ని విధాలుగా బాప్తిస్త యోహాను గారు తను ఎంతగానో క్రీస్తు ప్రభువును, తన దేవుడైన యెహోవా కుమారుని, మానవ పాప పరిహార గొర్రెపిల్ల గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, మహిమను తల్లి గర్భం నుండే తనివి తీరా అనుభవించిన బాప్తిస్త యోహాను గారు తన దైవానుభూతిని మొత్తాన్ని రంగరించి తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి జీవించడమే కాకుండా తన శిష్యులను సైతం యేసు వద్దకు పంపి తన ఘనతను చాటుకున్నారు. యోహాను గారి నుంచి యేసుక్రీస్తును అనుసరించిన వారిలో ప్రథముడు ఆంద్రేయ గారు, పేతురు గారి యొక్క సహోదరుడు, మరియు యోహాను గారు. విషయాన్ని మనం యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలోను, మరియు యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలోను చదువుతాం. అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తను కేవలం క్రీస్తు ప్రభువును సేవించడం కొరకు తగ్గించుకోవటమే కాకుండా వయసులో కూడా తగ్గించుకున్నారు అన్నట్లు క్రీస్తు ప్రభువు కన్నా 1.5 తక్కువ వయసులోనే బాప్తిస్త యోహాను గారు హతసాక్షులయ్యారు. అనగా బాప్తిస్త యోహాను గారు 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు. క్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తలో అశూలు భాషను గొప్ప దీశాలి బాప్తిస్త యోహాను గారు. అందుకే ఇంత గొప్ప వర్ణనాతీత భక్తుడు కాబట్టే క్రీస్తు ప్రభువు బాప్తిస్త యోహాను గారి గురించి ప్రధాన వచనంలో చెప్పినట్లుగా మానవులందరిలో బాప్తిస్త యోహాను గారి కంటే అధికుడగు వాడు ఎవడనూ పుట్టలేదు అని మీతో చెప్తున్నాను అని క్రీస్తు ప్రభువు సముచితంగానే బాప్తిస్త యోహాను గారి గురించి గొప్పగా చెప్పి సన్మానించారు. గౌరవ సహోదరి సహోదరులారా, కావున ఈ ఆగమన కాలంలో ప్రత్యేకంగా ప్రభుని వేడుకుందాం. బాప్తిస్త యోహాను గారి సుగుణాలైన ఖచ్చితత్వం, నిర్మోహమాటం, తగ్గింపు తత్వం, దీనత్వం, దైవాంకిత జీవితం, క్రీస్తు ప్రభు కొరకు త్యాగపూరిత జీవితం మొదలగు లక్షణాల్లో ఒక్క లక్షణాలైనా అలవర్చుకొని ప్రభు కొరకు జీవించే శక్తిని మనకు అనుగ్రహించమని, పవిత్రాత్మ శక్తిని మనకు దయచేయమని, మన కళ్ళెదుట ఎవరైనా తప్పు చేస్తే వారిని హెచ్చరించే మనస్తత్వమును మనకు అనుగ్రహించమని, బాధలతోనూ సమస్యలతోనూ సతమతమవుతున్న వారికి ఈ ఆగమన కాలంలో ఒక మార్గం చూపించమని ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రభువా, పరమభవనుడా, కనికరము కలిగిన దేవా, దిక్కులేని వారికి
వ్యాధులతోనూ బాధలతోనూ పాపాలు వెతలు భేదాలు భేదాభిప్రాయాలతో జీవితాలను చిందరవందర చేసుకుంటున్న వారందరినీ కరుణించి రక్షించమని మా కొరక మీరు పంపబో క్రీస్తు ప్రభుని పేరిట మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ త్రియేక దేవుడు నిరంతరము స్తుతించబడును గాక, కీర్తించబడును గాక, మహిమపరచబడును గాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మన ప్రభు దీవించి హెచ్చించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.